ప్రియమిత్రులకు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందాం అండి. 2 వీక్స్ బ్యాక్ అనుకుంటాను, కాదేది చెత్త డంపింగ్కి అనర్హం అని ఒక వీడియో పెట్టానండి. అంటే రోడ్ డివైడర్ కూడా ఆఖరికి ఖాళీ ప్రదేశాలు చేశారు, రోడ్డు పక్కన వదిలేశారు, రోడ్డు మీద వదిలేశారు, నాలాల్లో, ఫ్యాన్ హౌస్లో. అవి సరిపోలేదు, ఇక రోడ్డు డివైడర్లో కూడా చూస్తున్నారు కదా, పరుపులు చెత్త చెదారం అంతా వేస్తున్నారని. అది ఏం చేయాలో తోచక వీడియో చేసి పెట్టానండి. 2 వీక్స్ అయింది. మరి కన్సర్న్ అధికారులు కానీ ఎవరు కూడా రెస్పాండ్ కాలేదు. మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ చూశాను, మళ్ళీ చూస్తే అదే పరిస్థితి. 1 వీక్ తర్వాత కూడా అదే పరిస్థితి ఉందండి. ఏం చేయాలో తెలియక మై జిహెచ్ఎంసీ యాప్ అని ఒకటి ఉందండి, దానికి కంప్లైంట్ చేశాను మా ఫౌండేషన్ ద్వారా. ఫౌండేషన్లో ప్రజాహిత అనే ప్రోగ్రాం ఉందండి, దాని ద్వారా ఈ కార్యక్రమాలు చేస్తుంటాం. దాని ద్వారా కంప్లైంట్ చేశాను. రియల్లీ ఫ్యాంటాస్టిక్. 1 డేలో రెస్పాండ్ అయ్యారండి. ఎక్కడికో పోయింది, 2nd డే నాడు మళ్ళీ కన్సర్న్ ఏరియాకి వచ్చింది కంప్లైంట్. వాళ్ళు ఇమ్మీడియట్గా నన్ను కాంటాక్ట్ చేశారు. చాలా సంతోషం అండి. కనీసం మన మాట ఎవరు వినకపోయినా కనీసం యాప్ ద్వారా రెస్పాండ్ అయ్యారు. చాలా సంతోషం. రెస్పాండ్ అయితే వాళ్ళు అడిగారు ఏంటి పరిస్థితి అని చెప్పాను, ప్లేస్ చెప్పాను, చూసుకున్నారు. ఎండా చెత్తనండి, 2-3 రోజులు పైనే పట్టిందండి చెత్త తీయడానికి. చాలా చెత్త ఉంది కదా. ఆఖరికి నిన్న కాబోలు కంప్లీట్గా లిఫ్ట్ చేశారు. ఎంతమందిని పెట్టారు చూడండి, మీరు చూడొచ్చు. చెత్త అండి ఇదంతా. డివైడర్ అండి, అది పరుపులు చూసారా, డివైడర్లు కూడా వేస్తారండి ఇలాగా. మరి చదువుకున్న దానికి సంస్కారం ఉండాలి కదా. పోనీ ఎక్కడో బస్తీల్లోనూ ఎక్కడో స్లమ్ ఏరియాలో అని అనుకుంటే కాదు, ఇది హైలీ ఎడ్యుకేటెడ్ కాలనీ అండి. మరి మంచి పోస్ట్ కాలనీ, పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఏం ఉపయోగం? మరి వాళ్ళు వేస్తున్నారు, వచ్చేపోయే తోవలో వచ్చేపోయేళ్ళు వేస్తున్నారు. వచ్చేపోయేళ్ళు ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడే వేయాలని ఉందండి. చాలా ప్లేస్ ఉన్నాయి కదా. వస్తే అక్కడ వాళ్ళే పరుపులు వాడేసిన పరుపులు, దిళ్ళు, ప్లాస్టిక్ బ్యాగ్స్, ఇంట్లో చెత్త, థర్మాకోల్ షీట్స్, కమ్మోళ్ళు అండి, వాడేసిన కమ్మోళ్ళు కూడా అందులో పడేశారు. మరి వీళ్ళని ఏమనాలి చెప్పండి. అంటే అన్నారని కోపం, కానీ మరి ఏమన్నా అంటే కోపం అనకూడదు, వేయడం మానరు. మరి నాలాంటి వాళ్ళు ఎలా ఊరుకుంటారు చెప్పండి. ఏదో నేను అలాగా వాగుతూనే ఉంటాను. అది చూడండి దిళ్ళు. దీనికి తోడు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు బొమ్మలు కొట్టేసి కూడా అందులో వేస్తున్నారండి. మరి ఎండిపోయినా తీగిపోతే సమ్మర్లో ఫైర్ అవుతుంది కదండి. దిల్లు చూసారా, అది ఆ పరుపు చూసారా. సమ్మర్లో ఈ ఎండిపోయిన కొమ్మలు, ఆకులు ఫైర్ యాక్సిడెంట్కి అవకాశం ఉంది కదండి. మరి ఆలోచించాలి కదా. పోనీ పచ్చి అయితే తీయలేదు, తర్వాత అయినా తీసి లిఫ్ట్ చేయాలి. దీనికి ఒక సిస్టమ్ లేకపోతే ఎలాగండి. మరి జిహెచ్ఎంసీ అధికారులు వాళ్ళంతమంది జడ్సీ నుంచి ఈ ఏరియాలో, డీసీ నుంచి కన్సర్న్ శానిటేషన్ దగ్గర నుంచి అందరు అధికారులు ఉంటారు. మరి ప్రజాప్రతినిధులు కూడా ఉంటారు అనుకోండి, వాళ్ళకు కూడా కంప్లైంట్ చేసి వాళ్ళు యాక్షన్ తీసుకోవచ్చు. కానీ మరి వీడియో పెట్టి చూశాను, 1 వీక్ చూశాను, అవ్వలేదు. వీడియో పోస్ట్ చేశాను కన్సర్న్. ఇదండి ఆఖరికి 2 వారాల తర్వాత రెస్పాండ్ అయ్యి కంప్లైంట్ ద్వారా మై జిహెచ్ఎంసీ యాప్ ద్వారా చేస్తున్నారు. 2-3 రోజులు పైనే పట్టినట్టుందండి చెత్త తీయడానికి. చాలా చెత్త ఉంది కదా. మరి అలాంటి ట్రక్లు ఎన్ని తీశారో నేను స్వయంగా పోలేదు, ఫోన్ ద్వారానే కాంటాక్ట్ చేశాను. ఎందుకంటే ప్రతిసారి అక్కడికి వెళ్తే బాగుండదని. చాలా సంతోషం అండి. మై జిహెచ్ఎంసీ యాప్ ద్వారా నా కంప్లైంట్కి రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా యాక్షన్ తీసుకున్న జిహెచ్ఎంసీ అధికారులకు, స్టాఫ్కి, వర్కర్స్కి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. యూట్యూబ్లో ఉండాలా లేదా అని ఆలోచించిన సమయం వచ్చిందండి. నిన్న వీడియో కూడా పెట్టాను. ఇంకా కొన్ని స్క్రిప్ట్లు ఉన్నాయి, అవి అయ్యాక అప్పుడు ఆలోచిస్తానండి. సరే, ఇది సర్వీస్ వ్లాగ్స్ ద్వారా, రాణా సర్వీస్ వ్లాగ్స్ ద్వారా పోస్ట్ చేస్తానండి. దయచేసి మీకు నా ప్రయత్నాలు, నా వీడియోలు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, రాణా సర్వీస్ వ్లాగ్స్కి రాణా డైలీ టాక్స్ అనే 2 ఛానల్స్ ఉన్నాయండి, వాటికి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తాను. మరి కొద్ది రోజులు నాకు పెండింగ్లో ఉన్నాయండి స్క్రిప్ట్స్. అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఆలోచిస్తానండి, ఉండాలా లేదా అనేది. మీ ప్రోత్సాహాన్ని బట్టి, మీరు ప్రోత్సహిస్తే కంటిన్యూ చేస్తాను, ప్రోత్సాహం లేకపోతే టాటా గుడ్ బై అని మీ దగ్గర నుంచి సెలవు తీసుకుంటానండి. మరో ఇంకో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు.
దయచేసి ఎవరు వేయొద్దండి ఇలాగా, అదొకటే నా రిక్వెస్ట్. దయచేసి ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మరి మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. సర్వే జనా సుఖినో భవంతు.